దరూర్ గ్రామంలో ఇంద్రమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమానికి హాజరై ఆడపడుచుకు చీర కానుక పెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్. జగిత్యాల అర్బన్ మండలం దరూర్ గ్రామానికి చెందిన కొత్తపల్లి లింగం ప్రణీత దంపతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంద్రమ్మ ఇల్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా మంజూరైన ఇంద్రమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకుని గృహప్రవేశం సందర్భంగా దంపతుల ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ముఖ్య అతిథిగా హాజరై కొత్తపల్లి లింగం ప్రణీత కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కానుకగా చీరను అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీద మధ్యతరగతి ప్రజలకు అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరాలని ఫేస్ రికగ్నైజ్ ద్వారా సంక్షేమ పథకాల అమలుకు ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన గుర్తు చేశారు. ఓకే ఓకే తెలుసు, నేను ఫోన్ చేస్తా. కొద్దిగా గిట్ట వెనకకి రారమ్మా. అన్న సురేంద్ర అన్నాడు అమ్మ కొద్దిగా అటు ఇటు నడవకురి. పట్టుకోరు సార్. Attention, dear man. Sir.
ఇలా మంచి రోజులు వాళ్ళు కూడా గ్రామ పెద్దలకు వార్డు మెంబర్లకు మాజీ సర్పంచ్లకు ఓకే నమస్కారం. మన దరూర్ గ్రామంలో నూతన మన ఇందిరామ్మ ఇల్లు కొత్తపల్లి లింగం గారి గృహప్రవేశానికి వచ్చిన గౌరవ శాసనసభ్యులు పెద్దలు సంజయ్ కుమార్ గారు, ఎక్స్ఏఎంసీ చైర్మన్ నామదారావు గారు, మాతోటి స్థానిక సర్పంచ్లు మహేష్ గారు, గంగాధర్ గారు, మాజీ సర్పంచ్ ప్రభాకర్, మల్లేశం గారు, గ్రామ పెద్దలు అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. చాలా సంతోషం. మన తెలంగాణ ప్రభుత్వం సొంత జాగా ఉండి నిరుపేదలు మేము జీవితంలో ఇల్లు కట్టుకోలేనటువంటి వరకు 5 లక్షలు ఇవ్వడం శుభ పరిమాణం. ఆనాడు గౌరవ శాసనసభ్యులు కానీ మాజీ మంత్రి వాళ్ళు పెద్దలు కానీ మన అర్బన్లోనే 45 గృహాలు మంజూరు చేయడం జరిగింది. ఇంకా ఏదన్నా అవసరం ఉంటే కూడా గౌరవ శాసనసభ్యులు కూడా అర్హులైన వారికి ఇస్తానని వారు చెప్పడం జరిగింది. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఏదున్నా దరూర్ గ్రామం మంచి ఆదర్శవంతమైన గ్రామం. ఇంకా అభివృద్ధిలో గౌరవ శాసనసభ్యులు తోడ్పడి మా గ్రామాన్ని మరింత అభివృద్ధిలో ముందంచెలు ఉంచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. మరి రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయి లోపల ఇల్లు లేని అందరికీ ఇల్లు కల్పించాలని చెప్పి ఆనాడు ఇందిరాగాంధీ గారు ఏదైతే ఫస్ట్ మొట్టమొదట ఎస్సీల కొరకు ఎస్టీల కొరకు ఏదైతే గృహాలు స్టార్ట్ చేసినారో వారి కాలంలో దాన్ని కొనసాగింపుగా ఈరోజు ఇందిరమ్మ ఇళ్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి మన గ్రామానికి 40 ఇండ్లు మంజూరు చేసి అవి వివిధ దశల్లో ఉన్నాయి. ఇంకా ఎవరు ఉన్నా కానీ వారికి ఇల్లు ఇవ్వాలని ఆలోచనతోని మనం కొన్ని పేర్లు కూడా సేకరించి గౌరవ శాసనసభ్యులకు ఇవ్వడం జరిగింది. వారు కూడా వెరిఫికేషన్కి ఎంపీడీఓ గారికి ఇచ్చారు. వెరిఫికేషన్ కూడా మన గ్రామం తర్వాత మిగతా గ్రామాలన్నీ కూడా మన అర్బన్ మండలానికి సంబంధించి రావడం జరిగింది. తప్పకుండా అంటే రాబోయే కాలంలో ఇప్పుడు 99 రోజుల ప్రణాళిక అంటున్న ప్రభుత్వం తప్పకుండా అవి కూడా వచ్చే అవకాశం ఉన్నది. ఏదేమైనా దరూర్ గ్రామం అభివృద్ధి వారి సొంత గ్రామం అంతరామ పక్కన ఉన్నది కాబట్టి దీన్ని కూడా వారు ఉండేది కూడా మన దరూర్లోనే. ఏదైతే ఉన్నదో క్వార్టర్ క్యాంప్ ఆఫీస్ అనేది మన దరూర్ శివార్లో ఉన్నది. గతంలో గ్రామ పంచాయతీలో ఉండేది. మరి ఈ దరూర్ గ్రామాన్ని కూడా అభివృద్ధి దిశలో తీసుకుపోవాలని వారిని కోరుతూ దరూర్ గ్రామంలో కొత్తపల్లి లింగం వనిత గారు ఇందిరమ్మ ఇల్లు కట్టుకొని గృహప్రవేశ సందర్భంలో ఇప్పుడున్న సంక్షేమ శాఖ మంత్రి బట్టాం శ్రీరామ్మూర్తి గారు, అదేవిధంగా అప్పటి సీనియర్ నాయకులు చొక్కరావు గారు ఇద్దరు వచ్చి భూమి పూజ చేస్తే ఆ ఇందిరానగర్ ఏర్పడితే ఇప్పటికి కూడా ఇందిరమ్మ ఇల్లు చెక్కు చెదరకుంటున్నాయి. అప్పుడు నేను 12 సంవత్సరాల పిల్లని, బాగా చిన్నోనేం కాదు, 8వ తరగతికి వచ్చిన. అప్పుడు నేను కూడా వెళ్ళినా, ఎందుకంటే దగ్గర బంధువు కాబట్టి నేను కూడా వెళ్ళినా. అప్పుడు అట్ట ఆశ్రమం అని చూసినాం. ఆ పేద ప్రజల కళ్ళల్లో ఆనందం ఇప్పటికి కూడా చూస్తున్నాం. తర్వాత రకరకాల స్కీములు వచ్చినాయి. అనుకున్న స్థాయిలో ఆ ఇందిరమ్మ తర్వాత ఇళ్ళ నిర్మాణం జరగలే. రకరకాల స్కీములు వచ్చాయి, రాలేదని కాదు, కానీ సంపూర్ణంగా జరగలే. మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో, గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉంది. దాదాపు 4.5 లక్షల ఇండ్లు రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణానికి అనుమతులు ఇచ్చాయి. దాంట్లో జగిత్యాలలో 3,500 ఇండ్లు నిర్మాణానికి ఇస్తే దరూర్లో 41 ఇండ్లకు మంజూరు వచ్చినాయి. అందులో 21 ఇండ్లకు ప్రోగ్రెస్ ఉంటే 17 ఇండ్లకు ఇప్పటికే 1 లక్ష నుంచి 3,60,000 వరకు కూడా డబ్బులు వచ్చేసి ఈ ఇంటిని కూడా మిగతా 1,40,000 వచ్చే వారంలో వస్తాయని చెప్తా ఉన్నారు. అంటే L1 అంటే స్థలం ఉంది, ఇల్లు లేదు, పేదవాళ్ళు కావాలి, మళ్ళీ ఎక్కడో ఉంటే కాదు, మళ్ళీ ట్రాక్టర్లు కార్లు ఉంటే రావు. L2 అంటే ఇల్లు లేదు, స్థలం లేదు. L3 అంటే ఎక్కడో ఇల్లు జాగానో ఏదైనా పెద్ద ఆస్తి ఉన్నట్టు. L1 ఉన్న ప్రతి వాళ్ళకు ఇవాళ ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారికి. దాంట్లో భాగంగా గత ప్రభుత్వ హయాంలో
ఏదైతే మనం గృహలక్ష్మి పథకం కింద ఇళ్ళ మంజూరు ఇచ్చినామో ఇక డబ్బులున్న వాళ్ళు కట్టుకున్న వాళ్ళ లెక్క కాదు, కానీ ఆ పత్రం ఇచ్చిందనే ఆశతోటి వాళ్ళు ₹1,00,000 ఖర్చు పెట్టుకొని బేస్మెంట్ వరకు కట్టుకొని పని ఆపుకున్నారు. వాళ్ళందరికి కూడా మళ్ళీ మంజూరు ఇవ్వాలి. ఆ మిగతా ₹4,00,000 కూడా ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా అనౌన్స్ చేశారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. 4 నుంచి 14 వరకు ఇందిరా మిల్ల కార్యక్రమం కూడా జరిగింది. అప్పుడు కూడా కొద్దిగా సిమెంట్ బస్తాలు ఇస్తారు, కొద్దిగా పైసలు ఇస్తారు. అప్పుడు కూడా పూర్తి కట్టుకోలేకపోయారు. అలాంటి వాళ్ళని కూడా బేస్మెంట్ స్థాయిలో నిలిచిపోయిన వాళ్ళకు కూడా ఈ ₹4,00,000 స్కీమ్ వర్తిస్తాయని చెప్పాను. మీ గౌరవ ఎంపీఓ గారి ద్వారా సెక్రటరీలకు అందరూ కూడా ఇన్ఫార్మ్ చేస్తా ఉన్నా. నాయకులు కూడా ఉన్నారు, వివిధ గ్రామాల నుంచి సర్పంచులు ఉన్నారు, మాజీ సర్పంచులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. కోరుతా ఉన్నాం, ఏదైనా అలాంటివి మిగిలిపోయినవి ఉంటే తప్పకుండా శాసనసభ్యునిగా నేను రికమెండ్ చేస్తాను. ఇన్ఛార్జ్ మంత్రి ద్వారా పర్మిషన్ తీసుకొస్తాం. నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. ముఖ్యమంత్రి గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎమ్మెల్యే గారు జగిత్యాల ఎమ్మెల్యే మనతో కలిసి పనిచేస్తారు. వారికి చెప్పినాయి ప్రపోజల్స్ మంజూరు ఇవ్వమని. అర్హులైన వాళ్ళకు తప్పకుండా ఇస్తాం. ఈ మార్చి బడ్జెట్లో తప్పకుండా ఇంకా ఎక్కువ ఇండ్లు నాకు మంజూరు ఇస్తామని చెప్పారు. అందుకే ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. దీంట్లో భాగంగానే మన జగిత్యాల అర్బన్ కాలనీ అంతకుముందు నూకపల్లి అందరూ కలిపేసాం. అక్కడ కూడా దాదాపు 35 కోట్లు ఇస్తే వాటర్ ట్యాంక్ కావచ్చు, నీళ్లు, కరెంట్ అవన్నీ మొదలుపెట్టాం. డంపింగ్ యార్డ్ పనులు కూడా ఇవాళ రేపు మొదలవుతున్నాయి. చాలా కొత్త ఇబ్బంది ఉన్నది డంపింగ్ యార్డ్ది. ఇక్కడ కూడా ఉంటుంది ఇబ్బంది, మనకు తెలుసు. పక్క గ్రామాలు వచ్చి డంపింగ్ యార్డ్ పెడతామని మీరు అబ్జెక్షన్ చేశారు. ఒకప్పుడు అసలు డంపింగ్ యార్డ్ అనేది ఊళ్ళో ఉండకపోయి ఇంటి పెంట పొంది ఉంటుండే, సమస్య అంతా తీరుతుండే. ఇప్పుడు అదొక పెద్ద పని అయిపోయింది. ట్రాక్టర్కు అదే పని అవుతుంది. అంటే కారణం అంతా కూడా ఈ ప్లాస్టిక్ డిస్పోజబుల్స్, మనం ప్రపంచీకరణ, ఆన్లైన్ మనం కొనుగోళ్ళు, ఇవన్నిటి వల్ల చెత్త చెదారం ఎక్కువ పెరిగిపోతున్నది. దీనిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి. మరి ప్రభుత్వం ఒక ప్రణాళిక ఇచ్చింది ఇప్పుడు 99 రోజులు. దాంట్లో ముందు 15 రోజులు శానిటేషన్ మీదనే ఇచ్చింది, ఉదయాన్నే ఇచ్చింది. నేను కూడా మా ఎంపీ గారిని కోరుతున్నా, మీరు ఇవ్వండి. తప్పకుండా నేను కూడా కొన్ని గ్రామాలకు వస్తాం. నిరంతరం ప్రజల మధ్యలో ఉన్నాయి, ప్రజలతో ఎన్నుకోబడ్డ వాళ్ళం, ప్రజల మధ్యలో ఉండాలి. తప్పకుండా నేను కూడా ఈ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతానని చెప్పి తెలియజేస్తూ సర్పంచ్ గారు పిలిచి ఇక్కడికి ఆహ్వానించినందుకు కాఫీ కూడా తాగిస్తాను. థ్యాంక్ యూ. పెద్దలు దామోదరరావు గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మా లింగం కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.